ప్రైజ్ ది లార్డ్. జీసస్ మిరాకిల్స్. మరి యేసయ్య మరి ఇప్పటి వరకు మరి అనేకులని స్వస్థపరిచాడు, అనేకులను విడిపించాడు, అనేకులని బాగు చేశాడు. మరి చనిపోయిన వారిని తిరిగి లేపాడు. మరి శిశువులని బలపరిచి అనేక అద్భుతములను జరిగించాడు. మరి మనని బలపరచడానికి, మరి మనని ధైర్యపరచడానికి, మన జీవితంలో జరిగించడానికి, మన ద్వారా జరిగించడానికి కూడా దేవుడు మనతో మాట్లాడాడు. అయితే మరి శిశువులకి కొత్తగా అంటే మరి సృష్టి పైన కూడా అధికారము కలిగి ఉండొచ్చు. విశ్వాసము ద్వారా సమస్తము పైన ఈరోజు మరి శిశువులకే కాదు, మరి మనము కూడా అధికారము కలిగి ప్రతిదిని నిమ్మలపరచచ్చు అని రుజువు చేశాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వచనము మరి 22 నుంచి మనం చదువుకుంటే క్లియర్గా మరి అర్థమవుతుంది. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. మరి యేసయ్య మరి ఆ దోణిలో మరి అద్దరికి వెళ్దామని అన్నాడు. మరి ఆ దోణిలో అమరున అంటే నిద్రిస్తున్నాడు. మరి అప్పుడే మరి కొంచెం సేపటికి గాలి, మరి తుఫాను, అలలు, మరి సముద్రము మీద ఉన్న నీళ్ళన్నీ మరి ఆ దోణిలోకి వచ్చేసింది. మరి ఎవరి మీదనన్నా నీళ్ళు పడితే నిద్ర పడుతుందా? పట్టదు. కానీ యేసయ్య అక్కడ వీళ్ళు విశ్వాసంలో ఉన్నారు. మరి ఇన్ని అద్భుతాలు మరి వాళ్ళ కళ్ళ ముందే మరి దేవుడు జరిగిస్తున్నాడు. మరి ఎంతవరకు వీళ్ళు ఏం చేస్తారు అని చూస్తున్నాడు. కానీ వాళ్ళు భయపడిపోతున్నారు. యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? నువ్వు నిద్రించుచున్నావు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు అని ఆయనని లేపాడు. మరి ఆయనని లేపినప్పుడు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను అని చెప్పేసి ఆ గాలిని గద్దించి మరి ఆ తుఫానుని మరి ఆ వరదని నిమ్మలపరిచాడు. మరి మనం చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా గద్దిస్తారు? ఒక షార్ట్ కట్లో అనగానే వాళ్ళు చేసేదంతయు కామ్ అయిపోతారు కదా. అదేవిధంగా యేసయ్య కూడా మరి అక్కడ అదే విధంగా గద్దించాడంట. అనగానే మరి ఆ గాలి, ఆ తుఫాను, ఆ ఒక సౌండ్, మరి అలలు అన్నీ నిమ్మలమైపోయినాయంట, సైలెన్స్గా, యథావిధిగా. ఎందుకంటే మరి యేసయ్యని సమస్తాన్ని సృష్టించిండు. ఆయన మాట ద్వారా ఆయన కలగచేసిండు. సముద్రానికి సరిహద్దులను కూడా ఆయన్నే పెట్టాడు. ఆయనకు అధికారము కలిగింది. ఈరోజు ఆయన నామంలో మనకు అధికారము కలిగి ఉంది. మరి యేసయ్య విశ్వాసులను బలపరచడానికి, వాళ్ళలో ఉన్న ఇంకా అవిశ్వాసము పోగొట్టడానికి మరి అక్కడ ఒక రుజువును, మరి అద్భుతాన్ని చూపించాడు. మరి చాలాసార్లు మనం కూడా సమస్యలలో యేసయ్య మనలోనే ఉంటాడు, కానీ మనము గ్రహించలేము. సమస్యను చూసి భయపడుతుంటాము. మరి తుఫాను వలె, అది వరదల వలె అది మన మీదికి లేస్తున్న కొద్దికి ఇంకనూ మనం భయపడతాము. కానీ యేసయ్య ఈరోజు చెప్తున్నాడు, వేటికి భయపడనక్కర్లేదు. గాలిని, తుఫానును అన్నిటినీ గద్దించవచ్చు. తుఫాను వలె, వరదలు వలె, మరి సౌండ్ వలె, మరి సమస్యలు నీ మీద భయపెడుతూ అలల వలె నేను కప్పుతున్నాయేమో, ఈరోజు నీ ఇంటిని, నీ కుటుంబాన్ని భయపెడుతున్నాయేమో. దేవుడు వాటన్నిటిని గద్దిస్తున్నాడు. మరి నీలో ఉన్న విశ్వాసాన్ని మరి బయటికి తీసి ఆయన నామములో నీవు గద్దింపగా నీకు అధికారం ఉన్నదని ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతిదానిని నిమ్మలపరుచుకుని మరి ఆ ఒక గొప్ప సామర్థ్యాన్ని, అభిషేకాన్ని దేవుడు నీకును నాకును మరి దయచేశాడు. మరి ప్రతిదీ ఆయన నామములో విశ్వాసము ద్వారా గద్దించి సమాధానముగా, నిమ్మలముగా, కామ్ డౌన్గా అన్నీ చేసుకొని ప్రతి విషయంలో విజయముగా జీవించుదుముగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామములో ఇదిగో తండ్రి, మరి శిష్యులకి నేర్పించావు సమస్తము పైన అధికారం ఉందని విశ్వాసము ద్వారా నశించి పోతున్న వారిని ఇదిగో తండ్రి ప్రభువా
మరి నిమ్మలపరిచిన ఆ తుఫాన్ని, ఆ గాలిని, ఆ సమస్యలను ఈరోజు మా జీవితంలో కూడా నేర్పించడం, నీ నామంలో సమస్తమును సాధ్యపరిచే అభిషేకాన్ని మాకు ఈరోజు దయచేసావు, అధికారాన్ని మాకు దయచేసావు, ఎలా గద్దించాలో మాకు తెలియజేసావు, విశ్వాసాన్ని మాకు దయచేసి మమ్మల్ని ఆశీర్వదించి ప్రతిదీ మా జీవితంలో మాకన్నా ఎత్తుగలిచే ప్రతిదాన్ని నువ్వు కామ్ డౌన్గా చేసేందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నిన్ను భయపెట్టేది, నీ మీద ప్రభుత్వము చేసేది, నిన్ను ఇబ్బంది పెట్టేది, మరి తుఫాను వలెను, మరి సముద్రంలో అలలు వలెను, ఇదిగో ఈరోజు భయంకరమైన శబ్దముల వలన నేను భయపెడుతున్నాయేమో, మాటల వల్ల భయపెడుతున్నదేమో, దేవుడు ఈరోజు వాటన్నిటిని గద్దిస్తున్నాడు. నీకు విశ్వాసాన్ని పెంచి, మరి నీలో ఉన్న విశ్వాసం ఇంకా అభివృద్ధి పరిచి దేవుడు నీ ద్వారా సమస్తమును నిమ్మలపరుస్తున్నాడు. ఆమేన్.